అండి ఆత్మీయతలకి వందనాలు, సేవకులకి, విశ్వాసులకి, కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మనం చెప్పే సాక్ష్యం ఏంటంటే, నిజంగా ప్రభువారు మరి ఉపవాస కోటాలు మేమైతే అంతకుముందు పెట్టేవాళ్ళం కాదండి. క్రైస్తవ ఉద్యోగ కోటాలు ఒకటి, మరి ఆగస్టు నెలలో సుదికోటం ఒకటి, శ్రీలకోటం, ఈ 3 మాత్రమే సెంటర్లో చేసేవాళ్ళం అండి. మరి కొన్ని వాక్యాలు తండ్రి గారు చెప్పినప్పుడు నిజమే, మనం ఉపవాస కోటాలు పెట్టట్లేదు, మరి ఎన్నోసార్లు కీలుగా అనిపిస్తున్నాయి. నా భర్త గారు అని చెప్పారండి, నేను ఇప్పటికే 3 కోటాలు అయిపోయినాయి గారు, మరి ఇంట్లో కోటాలు చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి, వద్దని 2 సంవత్సరాలు ఆపేసామండి. మరి ఆపేసిన నా భర్త వినకుండా, దేవుడి పని దేవుడు చేస్తాడు, నువ్వు ఆపేయమంటే నేను ఆపను శైలా, నేను డేట్లు పెట్టి చేసుకుంటాను తండ్రి గారితో మాట్లాడి మరి డేట్లు పెట్టించారండి ఉపవాస కోటాలు. మరి ఇది 2వ సంవత్సరం ఉపవాస కోటాలు అండి. గత సంవత్సరం స్టార్ట్ చేసామండి. ప్రభువారు గత సంవత్సరం కూడా ప్రభువారు ఎంతగానో ఘనంగా జరిగించారండి. ఈ సంవత్సరం కూడా మరి ఏ రీతిగా ఉంటాయని చాలా భయపడ్డామండి. భయంకరంగా చూస్తే వర్షాలు పడిపోతున్నాయి. నిన్న 1 గంటకి భయంకరమైన వర్షం అండి. ఇక్కడ అంతా కూడా మరి మేము వచ్చేపాటికి మరి ఎండ వచ్చేసిందండి. మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇక్కడ బాగా వర్షం పడుతుందని చెప్పిందండి ఉష. మరి ప్రభా, ఎంత లగేజీ అంటే కనీసం మనిషి చెయ్యాల చాపట కూడా మరి బండి మీద అవకాశం లేదండి. కనీసం తిమ్మిరి పెట్టిన ఆ తిమ్మిరితో ఇక్కడికి వచ్చేదాకా చెయ్యాలా పెట్టుకునే కూర్చున్నామండి. అంత మరి లగేజీతో, బ్యాగులతో, ఖర్చులతో మరి ఇటు చూస్తే నిజంగా ఎంతో ఇదిగా వచ్చామండి. నాకు చాలా బాధ వేసింది. రాత్రి కూడా దేవుని దగ్గర చాలా ప్రార్థన చేశానండి. ప్రభా, ఈ ప్రయాసం అంతా ఎవరి కోసం ప్రభా మేము పడేది? ఈ ప్రయాసం మా ప్రతిఫలం దయచేయని బాగా దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసామండి. మరి ఎలా వచ్చామంటే మరి పూర్తి వాసం పైన చూస్తే అక్కడ బాగా ఎండ ఉందండి. ఇక్కడికి వచ్చేపటికి చల్లటి వాతావరణం ప్రభు వారు ఇచ్చారండి. నేను వచ్చేసి మరి బండి మీద దిగి అక్కడ కూలబడిపోయానండి. అసలు కాళ్ళన్నీ చేతులన్నీ కొంగర్లు పోయినాయి. చాలాసేపు కూడా మరి బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులు అంటే పట్టుకొని వచ్చేపాటికి మరి బిడ్డలు చూస్తే అవసరాన్ని ఆశపడ్డాము. మరి ఆ బిడ్డలో కూడా మరి అభ్యంతరాలు రావటం వల్ల ఆ బిడ్డలు కూడా రాలేకపోయారండి. మరి ఎనోష్ గారు నైట్ డ్యూటీ అని ఎప్పుడో కుక్కలేని మానేశాడండి. ఆ కుమారుడు మరి ధనసేమ అవసరం అయ్యింది, నైట్ డ్యూటీకి వెళ్ళాడండి. పగలల్లో ఆటో తోలుకొని నైట్ డ్యూటీకి వెళ్ళి మరి వచ్చేవాడి కాళ్ళు ఎక్కడెక్కడ బీసుకుపోయినాయండి. కాళ్ళు భయంకరంగా బండల్లాగా వాసిపోయినాయండి. మా చెప్పులకు కూడా నీరు వచ్చేసిందండి. ఎందుకు వెళ్ళయ్యా, మరి కోటాలు ఉన్నాయి కదా, తెలుసు కదా, దేవుడు పని చాలా ఉంది. మరి సాతాను కూడా ఏదో ఒకటి బలహీనతలు పెడతాడయ్యా మరి అని చెప్పినప్పుడు డబ్బులు అవసరమే వెళ్ళాను అమ్మ అని చెప్పాడండి. మరి ఆ బిడ్డను కూడా ముట్టి దేవుడు మరి తెల్లారి కల్లా స్వస్థపడితే సాక్ష్యం చెప్పుకుంటూ అనుకున్నాను. నిజంగా ప్రభువారు ఎంతగా నా కుమారుని కూడా ముట్టారండి. మరి చక్రయ్య కూడా మరి 5-6 గంటలకల్లా వచ్చేసాడండి. అయ్యా, పెందలు కూడా వస్తే ఆటోలో వచ్చేవాళ్ళం కదా. మరి మేము వచ్చేసినాక కుమారుడు మనసు సాగలేదండి. మరి ఆ బిడ్డ 6 వచ్చేసి ఇక్కడ టెంట్ వేయటం కానీ, పరిచర్య ఆటోలో సామానం తీసుకురావడం కానీ, కనీసం కోటాలు అంటే ఒక 20 మంది పరిచర్య చేస్తేనే కోటాలు 2 రోజులైనా 1 రోజైనా మరి ఆ కోటానికి పనితనాన్ని మరి ఏ అభ్యంతరాలు ఆటంకం లేకుండా ఎవరు చేసిన పని వాళ్ళు చేస్తారండి. మరి ఇద్దరు ముగ్గురు చేస్తున్నామండి. 2 కూడా నా భర్త నేను కూడా ఉపవాసాలు ఉండి మరి కుర్చీలు ఎక్కి బ్యాండ్లు కట్టుకొని లైటింగ్లు వేసుకొని నాకు చూసినప్పుడు చాలా బాధ వేస్తుందండి. అయినా నువ్వు ప్రభా, మరి నీ పని మేము చేస్తున్నావు, మాకు ఎటువంటి బలహీనతలు లేకుండా చేయని ఎంతో ప్రార్థన తీసుకున్నామండి. కనీసం వచ్చినప్పుడు కాసేపు కూర్చొని రెస్ట్గా కాసేపు టీ తాగి మంచిలాగే టైం కూడా లేకుండా మరి ఫాస్ట్గా అంతా మరి గబగబా పని చేసుకున్నామండి. సాయంత్రానికి చక్కగా పని అంతా అయిపోయింది. మరి ప్రభువారు తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన ద్వారా నిజంగా మరి తండ్రి గారు, తల్లి గారు ఎంతగానో మా కోసం వెనకాల ఉండి ప్రార్థన చేయటం. మరి కనీసం ఈ నెలలో అండి ఒక 10 సార్లు మేము పామరచుంటామండి. మరి ఆ రీతిగా ప్రభువారు దేవుని పని నిమిత్తంగానే మేము ఇక్కడికి వస్తామండి. మరి వచ్చినప్పుడు ఏదో కూడా మరి ఏ లోటు ఉందో చూసుకోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ ప్రభాత్ గారి గృహంలో కోవటం, యునోష్ గారి గృహం కోవటం, మళ్ళీ వెంటనే ఈ నెలలో మరి పక్కన కోటాలు వచ్చేవాడికి చాలా మరి వాళ్ళ కోటాలకు కూడా మేము ఉపవాసాలు చేయటం, ప్రార్థనలు చేయటం బాగా నలిగిపోయామండి. నిజంగా మరి టిఫిన్ చేసి మరి పులిహార తిని మేము ఉండేవాళ్ళం. అంత ఉండు. ఈసారి అయితే నా భర్త గారు అసలు ఏం వద్దు, నాకు ఒక కొరలుంటూ ఉండు, రైస్ తింటా అది తింటా కానీ నాకు ఏం వద్దు అమ్మగారు, అట్టు ఇడ్లీ కానీ నాకు వద్దని చెప్పి మరి 4 రోజుల నుంచి కొంచెమే తీసుకునేవాళ్ళండి. మరి నాకైతే అసలు పూర్తి భాష అంటే మరి బలహీనత వల్ల, బ్లడ్ లేకపోవటం వల్ల కాళ్ళు చేతులు కొంగర్లు పోతున్నాయి. అంతకుముందు మరి చాలా మరి బలంగా ఉండేదాన్ని. ఉపవాసాలు అంటే భయం వేసేది కాదండి. ఇప్పుడు పని అంటే మరి చాలా భయం వేస్తుందండి. మరి పరిచయం చేసేవాళ్ళు లేరు. ప్రభా, అయ్యా నీ దయగల హస్తాలతో మాకు శక్తిని పోయిన రాత్రి ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాం. నిజంగా తండ్రి గారి కుటుంబాన్ని క్షేమంగా తీసురయ్యా. ఎంతగానో తండ్రి గారి వాళ్ళు కూడా మరి చాలా దూర ప్రాంతాలు కోటాలకు రెస్ట్ లేకుండా మరి వెళ్తున్నారా, ఎటువంటి బలహీనత లేకుండా ఉపవాస కోటాలు మరి నువ్వు పెట్టమంటే మేము పెట్టామయ్యా. ఎంతగానో ప్రార్థన చేసుకుని రాత్రి అంతా కూడా
మరి పరిచయం చేసేవారు కూడా ప్రభువారు మరి మరి పొద్దున సిద్ధపరిచారండి. వారు క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటూ అనుకున్నానండి. మరి అందులోనే నాకు కొంచెం మరి బాగోపోవటం వల్ల మరి నీరసం కూడా మరి నిజంగా నిన్నటి పొద్దున వరకు అనిపించింది, కానీ రాత్రి నుంచి అసలు నీరసం కూడా లేదండి. దేవుడు శక్తి బలాన్ని ఇచ్చారండి. దేవుడు మరి చాలా గొప్ప కార్యం చేశారు. మరి సెంటర్లో నిజంగా మేము ఈ రీతిగా కోటాలు చేస్తూ అన్నిల మధ్య మేము నిలబడుతున్నామంటే నిజంగా వాళ్ళు చూపించే ప్రేమనండి. మరి ఎంతగానో ఆప్యాయతగా చూడటం వల్ల నిజంగా ఎవరు ఏ అభ్యంతరం లేకుండా మమ్మల్ని ఎంతగానో చక్కగా ప్రేమగా చూస్తున్నారండి. నిజంగా మా సొంత గృహం కావాలని, మరి మందిరం కావాలని, మరి నిజంగా దేశ ప్రభువాన్ని మరి వచ్చే సంవత్సరం కల్లా దేవుని చిత్తమైతే మరి ఆగస్టు నెల కూడం మరి ఇసుగుకోవడం కల్లా మందిరం అనేది మాకు ఏర్పడాలని నిజంగా ప్రభువారు అయితే మంచి మంచి మరి వాగ్దానాలు ఇచ్చారండి. తండ్రి గారు తల్లి గారు ప్రార్థన ద్వారా మరి తీసుకున్నప్పుడు చక్కగా మరి దానిలో మేలుకరంగా దీవెనకరంగా సంతోషకరంగా మందిరంలో మేము నిలబడాలని, దేవుని సేవ ఇంకా బలంగా చేయాలని, దుష్టుడు ఎన్నో అభ్యంతరాలు పెట్టినా అన్నీ లెక్క చేయకుండా మరి మేము దేవుని పని ఇక్కడికి వచ్చేస్తున్నామండి. మరి ఎవరైనా సరే మందిరంలో 2 నిమిషాలు కాలు పెడితే వెళ్ళిపోతారు. మేమైతే 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు మరి దూరం ప్రయాణం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 నిమిషం కూడా మంచిలు తాగే టైం కూడా ఉండదండి. మరి ప్రార్థన చేసుకోవటం, మరి నైట్ తెల్లవారులు మరి ఈ రీతిగా శని ఆదివారాలు ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మా ప్రయాసకు ప్రతిఫలంగా ప్రభువారు ఇక్కడే మరి మన మంచి మందిరం దయచేయాలని, మరి మేము ఎక్కడికో వెళ్ళటం కాదండి. నిజంగా ఎక్కడైతే మరి నిజంగా మేము దేవుని పని చేసాం అక్కడే నాకు కావాలని బాగా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామండి. నిజంగా పాడైన స్థలాన్ని బాగు చేసే దేవుడు అండి. నిజంగా ఆ రీతిగా మాకు చక్కగా మంచి స్థలాన్ని మరి ఈ మధ్యలోనే చక్కగా మరి ఇక్కడే అలవాటు బాగా అయిపోయామండి. మేము మరి బయటికి వెళ్తా కూడా మరి ఎల్లబుద్ధి కావట్లేదు. దేవుడు అయితే ఇక్కడే చేయమని చెప్తున్నారండి. మంచి వాగ్దానాలు ఇచ్చి మందిరం దయచేయాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. నిజంగా మరి ఇక్కడున్న మరి విశ్వాసులు కూడా చాలా తక్కువేనండి. నిజంగా అయినను మరి దేవుని పని ఎక్కడ కూడా మనకు కుంటుపరచకూడదు. మరి విశ్వాసులు ముందుకు రాలేదు కదా అని ఎక్కడ కూడా మేము డేట్లు మార్పించడం కానీ మరి కోటాలు క్యాన్సిల్ అని చెప్పడం కానీ ఏది చేయలేదండి. ఇప్పటి వరకు కూడా 5-6 సంవత్సరాల పైనుంచే మరి ఏ కూటమైనా ప్రభువారు ఘనంగా జరిగిస్తున్నారండి. మరి రాబోయే దినాల్లో తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా నిజంగా మేము ఈ రీతిగా నిలబడుతున్నామండి. మరి ఒకప్పుడైతే రూపాయి కోసం ఎత్తుక్కొని పాకులోడి వాళ్ళు ఇప్పుడు రూపాయి అన్న మరి చేసి పెట్టే మరి బిడ్డల అవకాశాన్ని బట్టి మరి త్వరగా చేయలేకపోతున్నారండి. ఆ బిడ్డలు కూడా నిజంగా మరి పరిచయం చక్కగా చేయాలని ఎనోషి గారు కాళ్ళు కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచిన రాత్రి అయితే అడిగి కూడా వెళ్ళిపోయాడండి. నిజంగా మరి రాత్రి కాలం మన దేవుని దగ్గర చాలా ప్రార్థన చేసాం. అయ్యగారు ఏమవదలు అయ్యా, సాతాను కూడా అలా పెడతాడు, ఏం కాదు నువ్వు భయపడ మాక, దేవుని పరిచయం చక్క చేయి, కుంటుగుట్టైనా చేయి, దేవుడు చూస్తాడు అని చెప్పినప్పుడు ఆ కుమ్మడి కూడా చాలా పరిచయం చేశారండి. ప్రభాత గారు పొద్దున వచ్చి చాలా పరిచయం చేసింది. నిజంగా ప్రభువారు ఈ రీతిగా మరి ఈ కోటాలు ఘనంగా జరిగిస్తున్నారండి. ఈ కోటాలు మరి 2వ సంవత్సరం అని మేము పెట్టడం నిజంగా రాబోయే దినాల్లో చక్క మందిరంలో ఇంకా గ్రాండ్గా చక్క చేయాలని మరి జనాలు పిలవాలన్నా కొంచెం భయపడుతున్నామండి. ప్లేస్ సౌకర్యం లేక వాళ్ళని తీసుకొచ్చి మరి మనం ఇబ్బంది పెడుతున్నాం. అయ్యగారు ఎండల్లో కూర్చోబెడుతున్నాం, మరి బాగోట్లేదు అన్నప్పుడు నిజంగా నా భర్త గారు అన్నీ ఆలోచించుకొని మరి శైల ఈ రీతిగా సంవత్సరం చేద్దాం, వచ్చే సంవత్సరం బాగా గ్రాండ్గా చేద్దాం, అందరిని పిలుచుకుందాం అని చక్క చెప్పారండి. నిజంగా అదే రీతిగా నా భర్తకి నాకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని, నా కుమార్తె విషయంలో కూడా మరి ఆ పిల్ల పగలంతా డ్యూటీ చేసి మరి ఆ బిడ్డ వస్తుందో రాదో చాలా భయపడ్డానండి. ఆ బిడ్డను కూడా ప్రభువారు క్షేమంగా తీసుకొచ్చారండి. తల్లిగారు తండ్రి గారు ప్రార్థన ద్వారా నిజంగా సమృద్ధిగా తండ్రి గారు మరి ఉదయకాల రాత్రికాల సమయంలో అన్నీ పంపించారండి. మరి పొద్దున్నే ఇక్కడ షాపులు ఏవి తీరు నిజంగా తండ్రి గారు పంపించిన మరి సరుకులతోనే నిజంగా అన్నీ స్టార్ట్ చేసామండి. ప్రభువారు ఒకటి ఇప్పటి వరకు కూడా సమృద్ధిగా ఇచ్చారండి, ఏ లోటు లేకుండా. దేవుని నామానికి స్తోత్రం. ఒకప్పుడైతే అమ్మో టెన్షన్ పడిపోయేవాళ్ళండి, రూపాయి ఎటు నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరిని అడగాలని. మాకు ఇప్పుడు దేవుని దయ వల్ల మరి యేసు ప్రభువారి కృప వల్ల ఏ ప్రాబ్లం మాకు ఇబ్బందులు లేవండి. కానీ కొంచెం మందిరం విషయంలో చాలా బాధపడుతున్నామండి. మందిరం తొందరగా దయచేయాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. తండ్రి గారు తల్లి గారికి రాజయ్య గారికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తండ్రి గారికి మరీ ఎక్కువగా వందనాలు చెప్పుకుంటానండి. ఎందుకంటే మరి ఎండల్లో నేను చూస్తూ ఉంటానండి, చాలా దూర ప్రాంతాలు వెళ్ళి మళ్ళీ వచ్చి గంట ప్రార్థన చేసుకుని మళ్ళీ పొద్దున్నే కోటాలకు వెళ్ళి ఈ రీతిగా దేవుని శక్తే కానీ మనుషుల శక్తి కాదండి. నిజంగా దేవుడి శక్తి ఇవ్వటం వల్లే నిజంగా అంత పరిచయం చేస్తున్నారండి. ఇక్కడ ఒక్కో రోజు విజయవాడలో వస్తే 4 రోజులు పడుకుంటామని చెప్తారండి పక్కన వాళ్ళు. నిజంగా ఆ రీతిగా మాకు లేదండి. నిజంగా ఏ పూటగా ఆ పూటగా దేవుడికి శక్తి ఇచ్చి బలం ఇచ్చి ఆయన పరిచయం ఎంతగానో చేపిస్తున్నారండి. దేవుని నామానికి స్తోత్రం. మా గురించి, మా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా మనవరాల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.